హాయ్! నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ వ్లాగ్స్. ఈ వీడియో ఎప్పుడు షూట్ చేశానంటే, మా ఆయన ఆశ్రమం ఎళ్లారు కదా! అప్పుడు షూట్ చేశాను. ఆ బంతి పూల టిప్స్ చూపిచ్చాను గదా! నేను టై అండ్ డై చేయటం అది. అంతా వేస్ట్ అయిపోయింది. చెయ్యకండి. ఆ వాటర్ గూడా నేను పడేశాను. ఎందుకంటే హాట్ వాటర్‌లో ఏస్తే ఆ క్లాత్‌లో నుండి మొత్తం యెల్లో బయటకొచ్చేస్తుంది. బట్ కొంచెం వస్తది. అంత రాదు. బట్ మళ్ళీ నా వీడియో ద్వారా మీరు ఇష్టంగా చేసుకుంటారేమో చేసుకోండి. కానీ కొంచెం హాట్ వాటర్ ద్వారా బయటికొచ్చింది. సో, మళ్ళీ మనము వాష్ చేసేటప్పుడు బట్టలల్లో కలిపి అది వాష్ చేయకండి. ఈ శారీ నేను దసరాకి కట్టాను గుర్తుందా మీ అందరికీ? చాలా బావుందని ఒకరు కామెంట్ గూడా చేశారు. కానీ చాలా తొందరగా పాడైపోయిందండి. అంత మెత్తబడిపోయి ఫోల్డింగ్ అంటే పీస్ తొందరగా పోగుల్లేసిందనమాట. అది పిగిలినట్టయింది. సో, తీసేసాను ఆ చీర ఇంకా. అది ఈ వీడియోలోనే లాస్ట్ అనుకుంటా. కొన్ని చీరలు అలా తొందరగా పాడైపోతాయి. మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ అంతా చేపించుకొని డబ్బులు వేస్ట్ అనిపిస్తది. ఇంకా వంటావిడ లేదు గదా! అప్పటికి తీసేసాము. అప్పుడు నేనే రోటీస్ చేసుకున్న. బేగన్ భర్తా చేస్తున్నాను. 3 రోజులు వీడియో కలిపి కంటిన్యూయేషన్. మా వాళ్ళు ఊరు నుండి రాకముందు ఇది, వచ్చిన తర్వాత మళ్ళీ ఆ నెక్స్ట్ డే 3 రోజులది కలిపి ఉంది వీడియో. అంటే ఇదంతా చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఏంటో నాకు గుర్తుంది గనక చెప్తున్నాను. ఇంకా రోటి పిండి తడుపుతున్నా. రోజు నాకు ఏదో ఒక బిజినెస్ చేయాలి అని ఆతృత. ముందు ఇంటి పనే సరిగ్గా చేసుకోలేను. కానీ నా మైండ్‌లో మాత్రము ఎప్పుడు 10 సంవత్సరాలు బిజినెస్ చేయటం వల్ల 10 సంవత్సరాలా? 15 సంవత్సరాలు పైగా చేశాను బిజినెసు. ఈ 5 ఏళ్లలో గూడా చాలా కష్టపడ్డా చెయ్యాలని. కానీ చెయ్యట్లేదు. కానీ ఉండలేకపోతున్నా. ఏదో ఒక బిజినెస్ చేసి చేతికి 4 రాళ్ళేసుకోవాలన్నమాట. నా చేతులో ఎప్పుడు డబ్బు తిరుగుతుండాలండి. అది తిరగకుంటే తిక్కలేస్తదన్నమాట. ఇలా ఎవరికెప్పుడు పిల్లలు అడిగితే ఇట్లా ఇచ్చేయటము, ఎవరికి అవసరమైనప్పుడు అట్లా నేను ఏది కావాలంటే అది ఇంట్లో కొనిచ్చే అలవాటనమాట నాకు. అందుకనేసి ఇప్పుడు గూడా నా మైండ్ ఏందంటే రోటీస్ ఇక్కడ కొత్తగా పని మనిషి చేరింది. నాకు పాతామె ఎళ్ళిపోయింది. మాకీడ 2, 3 రోజుల్లోనే దొరికిపోతారు పనివాళ్ళు. సో, సేమ్ 2500 గిన్నెలు, ఇల్లు. ఇంక 3000 అడిగింది. నా వల్ల కాదమ్మా నీ ఇష్టము అంటే, ఇంకో 200 ఏసియమంటే 100 గూడా ఏసియము నీ ఇష్టం అని జెప్పాము. సరే అని జేసింది. సరే వంట గూడా జేస్తానంటే, ఇట్లా నాకు కిచెన్‌లో పని జేస్తావా 2000 ఇస్తాను అంటే, ఒక మనిషికి 1500 అంటే తెలుసు అది నాకు. వంట ఆవిడకి 2000 లెక్కిచ్చినాను. ఇట్లా తీసేసాను అన్నా. ఉట్టి రొట్టెలు చేసిస్తావా నాకొక నెల రోజులు అని అడిగాను. అసిస్టెంట్‌గా ఎవరు దొరకలేదు. అడిగితే అబ్బా! లెక్కలు 16 ఎన్ని రోటీలు చేయాలన్నా. 16 రొట్టెలు అన్నా. రోజు 16 లెక్క. నాకు అప్పుడప్పుడు పిండి గూడా రుబ్బియాలి. కూరగాయలు కట్ చేసేయాలి. అంటే నేను కొత్తిమీరతో సహా అన్నీ కట్ చేసిస్తాను అన్నీ అని. తర్వాత ఉట్టి రోటీలంటే నా చేత్తో చూడు ఎంత బావుంటాయని ఆమె ఇచ్చిన ప్యాకేజ్ జెప్తున్నాను. నేను బేగన్ పెడతా అండి. అప్పుడు మా వాళ్ళు ఊరికెళ్ళినప్పుడు వాళ్ళు చేసుకుపోయినారు గదా! నేను చేసుకోలే ఇంకా. వంట ఆవిడ లేదు గదా! నాకు పెద్ద పాపకు చేసుకున్నాం. ముందు రోజు పప్పుంటే అదే వేడి చేసుకొని అది కలిపి ఇద్దరం తిన్నామనమాట. ఇక మా పాప పప్పు ఎందుకు వేస్ట్ చేయటం అమ్మ పడేయొద్దు బావుంది టేస్టీగా ఉంది. వంటామె చేస్తేనే మనం ఫ్రిడ్జ్‌లో అప్పుడప్పుడు పెట్టుకుంటాము. ఇంకా మనం చేసుకుని ఎంత టేస్టీగా వండినావు అనేసి చెప్పాను గదా! నేను వండుకొని తింటాను. వెంటనే ఫ్రిడ్జ్‌లో పెడతా. మళ్ళీ ఆ రోజు వాడితే వాడితిమి లేకపోతే లేదు. మళ్ళీ బయట ఉంటే మాత్రం నేను తినననమాట. సో, ఆమె ఇచ్చిన ప్యాకేజ్ అండి 16 రోటీలు రోజుకంటే రూ. 2000 అడిగిందనమాట. మా ఆయనతో లెక్కలేసిన 12 అదే రోజు 16 రోటీలు ఇంటూ 30 డేస్ ఏస్తే 480 రోటీస్ చేయటానికి 2000 తీసుకుంటుంది చూడండి. 480 రోటీస్‌కు 2000 అది ఎక్కువనా? తక్కువనా? మళ్ళీ డివైడెడ్ బై 30 ఏసాను. 2000 డివైడెడ్ బై ఆ 480 ఏసాను. వేస్తే ఎంత రూపాయా ముప్పావలానో, రూపాయ ముప్పావలో ఎంతో దగ్గర దగ్గర రూ. 2 పడతా ఉండింది. సో, మా ఆయనతో నేనన్నా అక్కర్లేదులే నేనే జేసుకుంటానులే ఒక రోటీకి రూ. 2 పర్వాలే చేతగానోళ్ళు పెట్టుకోవచ్చు. బట్ నేనింకా ఆ స్టేజ్‌కెళ్ళలేదు. నాకింకో 10 ఏళ్ల తర్వాత చేయించుకుంటానేమో గానీ, ఇప్పుడు వంటయితే చక్కగా చేసుకోగలను. డస్టింగ్‌లు, క్లీనింగ్‌లు ఇవైతే నా వల్ల అవ్వట్లేదు. అందుకే ఊరికే చెప్తున్నా మీకు. నాకు ఏంటంటే మనకు వెట్ గ్రైండర్ ఉంది గదా! వెట్ గ్రైండర్‌లో రోటీ పిండి తడిపేసి చక్కగా ఫాయిల్ పేపర్‌లో పెట్టి నేను చూపిస్తుంటా గదా! మీకు టిప్‌లాగా. సో, చక్కగా హాఫ్ కేజీ ముద్ద తడిపినది.
టక్కున తీసుకుపోయి వాళ్ళు చేసేసుకోవచ్చు కదా! సొసైటీలో స్టార్ట్ చేద్దామని మా పిల్లలు ఒప్పుకోరు. కానీ ఊరికే ఐడియా వేసుకున్నాను. ఇప్పుడు అందరు రోటీలే కదా! మీ వైపు గూడా అవే తింటారు. మా వైపు ఇవే. సో, అర్ధ కేజీ పిండి తడుపుకోవడం వాళ్ళకది కష్టమైతది గదా! ఉట్టి పిండే మళ్ళీ రోటీలు రుద్దిచ్చి చేయడం నాకు కాదనమాట. ఫాయిల్ పేపర్‌లో తడిపి పెడితే 3 డేస్ అయినా అట్లాగే ఫ్రిడ్జ్‌లో ఉంటది. అనుకుంటున్నాను గానీ చెయ్యలేను. ఎందుకంటే గ్రైండర్‌లో తడపాలి గదా! ఐడియాలయితే వస్తా ఉంటాయండి. మీకు చెప్తుంటా. వచ్చిన ఐడియాలన్నీ నేను బిజినెస్ చేయాలంటే కుదరదు గదా! అలా మీకు చెప్తే ఎప్పుడైనా మీరు ఎవరికైనా చెప్పి ఐడియాస్ ఇస్తారు. కష్టపడుతున్న వాళ్ళుంటారు. ఎవరైనా పని వాళ్ళు గానీ, ఎవరైనా. మనవి పాత గ్రైండర్‌లు పోయుంటాయి గదండీ! ఇడ్లీ పిండి, దోస పిండి రుబ్బుకొని మార్చేటివి. అవి ఎప్పుడు కూడా అమ్మకండి. ఎందుకంటే నాకిక్కడ ఎవరికీ ఇక్కడ పిండ్లు రుబ్బుకోరు గనక మేము బైబ్యాక్‌లో 500కి ఇచ్చేసాను. లేకుంటే ఎవరికీ ఇవ్వకపోదు నేను. పని వాళ్ళకే ఫ్రీగా ఇచ్చేదును. దాంట్లో తెలుసా ఏంటంటే బియ్యం పిండి గూడా రుబ్బుకోవచ్చు. అంటే దోస పిండికి అరిగిపోయి ఉంటది రుబ్బుకోనికి రాదు కదా! మీరు చక్కగా శనగ బ్యాళ్ళేసుకొని, శనగ బ్యాళ్ళు కొంచెం మనకెంత కావాలి మనమేం కిలోలు అక్కర్లా. ఒక పావు కిలో వేసుకొని శనగపిండి చేసుకోవచ్చు. బియ్యం వేసుకొని బియ్యం పిండి చేసుకోవచ్చు డ్రై గ్రైండర్‌లాగా. ట్రై చేయండి. నేను ఇంతకుముందు చూపించినాను వ్లాగ్‌లో. బట్ ఇప్పుడు అన్నీ ఊరికే చెప్తున్నాను. గుర్తొచ్చింది. ఇంకా గోధుమ పిండి గూడా తడుపుకోవచ్చండి. ఇలా పని మనిషికి ఫ్రీగా ఇచ్చేసినారనుకోండి పాతది గ్రైండరు. పోనీ మీ ఫ్రెండ్స్ ఎవరైనా అమ్ముతుంటారు. అదైనా ఒక 500కు బైబ్యాక్‌లో ఇస్తుంటారు గదా! తీసుకొని చక్కగా పని మనుషులకు సంక్రాంతి గిఫ్ట్‌గా అలా ఒక 500 చీర పెడతారు గదా! అలా ఇచ్చి వాళ్ళతో బిజినెస్ చేసుకోమనండి. వాళ్ళకి ఇంటి దగ్గర ఓ పావు కిలో, అర కిలో కంటే కొనుక్కపోయేటోళ్ళు ఉండరు గదా! ఇలా గ్రైండర్‌లో అట్లా వేసియచ్చు. మీ ఇంట్లో ఉంటే మీరే ట్రై జేయండి. ఇది ఇంకా ఆ రోజు అట్లా ఐరన్ చేసినది ఆ బాక్స్ తీసి పక్కకు పెట్టి, నేను నా పెద్ద కూతురు కూర్చొని తింటున్నాం. ఇంక మా ఆశ్రమం నుండి అన్నీ కూడా మా ఆయన చిన్నదొచ్చేటప్పుడు బొరుగులు, ఉర్లగడ్డలు అన్నీ కేక్స్ మహారాజయితే కేక్స్ సెపరేట్‌గా ఆర్డర్ ఇచ్చి ప్రసాదం కోసం అని చేపిచ్చారు. అవి ఇచ్చినారు. గురూజీ ఆశ్రమంలో నుండి వచ్చిన కేక్స్ ఇచ్చారు. తర్వాత టీ ఇచ్చారు. టీ పౌడర్ ఇంపోర్టెడ్‌ది అంటే వాళ్ళ బ్రదర్ యూఎస్‌లో ఉంటారు. మా పిల్లలకిచ్చారు. కొంచెం క్లోజ్ అన్నమాట. మా ఇంటికి గూడా ఇంతకుముందొచ్చెళ్లారు. సో, ఇంకోటి మేము మర్చిపోయానండి మానసరోవరు వాటర్ తాగాం. మా పిల్ల అక్కడైతే డైరెక్ట్‌గా తాగింది. అతను తెచ్చారనమాట. మహారాజు వాళ్ళ తమ్ముడు మానసరోవర్ ఎళ్లారంట. జిప్‌లాక్ కవర్‌లో మాకు కూడా ఒక స్పూను వేసి పంపించారు. స్పూన్ గూడా గాదు. ఒక 10, 20 డ్రాపులేమో ఏసి పంపించారు. ఆ కవర్‌లోకి ఎవాపరేట్ అయితే మా పెద్దది జస్ట్ అట్లా టచ్ చేసి తీసుకుంది. నేనైతే ఆ కవర్‌ను కడిగి తాగాను. మానసరో వాటర్ తాగాము. చాలా హ్యాపీ అనిపించింది ప్రసాదంలాగా. ఎవరో తెచ్చిండరు గదా! అట్లా వాటరు. అది ఎంత బాగా ఒక 2, 3 డ్రాప్స్ జిప్‌లాక్ కవర్‌లో ఏసిచ్చారు. చాలా హ్యాపీ అనిపించింది. అంటే నాకు ఆ వాటర్ ఒక చుక్క తాగినా గాని భగవంతుడు నేను మానసరోవర్ పోయొచ్చిన ఫీలింగొచ్చింది నాకు. సో, అన్నీ ఆశ్రమం నుండి వచ్చినవి చక్కగా ఎంజాయ్ చేశానండి. బొరుగులు, ఉర్లగడ్డ ఇంకా తీసి పెట్టుకున్నాం జాగ్రత్తగా. ఇంకా మహారాజు ఎవరన్నా ఇంటి దగ్గరుంటే పంచుకోండి అని అన్నీ చూపిస్తా దీని తర్వాత ఈ వీడియో తర్వాత. అంతవరకు ఊరికే చెప్తున్నాను. ఇంకోటి నాకు కేక్ అడిగినారండి. నేను మళ్ళీ చెప్తాను సారీ. కేక్ రెసిపీ అడిగినారు. ఒక నెక్స్ట్ వ్లాగ్‌లో గాని, ఆ నెక్స్ట్ వ్లాగ్‌లో మా పాప మెజర్‌మెంట్స్ ఎక్కడో ఉన్నాయి చూసి చెప్తాననింది. ఆమె అంతా అందాజుగా చేసుకుంటది. చెప్తాననింది. మా వారి బర్త్‌డే రోజు గూడా చేసాం గదా! మేము జస్ట్ 2 ఆమెకు కొలతలు మర్చిపోయింది. అంతా అందాజుగా చేసేస్తదనమాట ఇప్పుడు. అలా చేసి కేక్ కటింగ్ చేపిచ్చింది. ఇదిగోండి బొరుగులు చాలా తీసుకుపోమన్నారు. మేము కొన్నే తెప్పించుకున్నామనమాట. ఇంకా మా పిల్లలకి చెప్పిన, "మాకిదే పుట్టిల్లు. మా పుట్టింటి నుండి చూడు నాకెన్ని సామాన్లొచ్చాయి." వద్దన్న బ్లాక్ టీ పొడి ఇచ్చి పంపించినారు. మాతాజీ కిచెన్‌లో ఉంటారు. 1 కేజీ. ఆల్రెడీ అప్పుడు 2 ఏళ్ల క్రిందట ఎళ్ళినప్పుడు తెచ్చుకున్న టీ పొడే ఉంది. ఇంకా అంతా మళ్ళీ తాగుతూ ఉన్నాను. అదే పనిగా ఇచ్చినారు గదా! అనేసి మళ్ళీ తాగుతున్నాం. ఇవి స్పెషల్‌గా ఆర్డర్ ఇచ్చి చేపిచ్చినారు ప్రసాదాలకి. ఆ చిన్న చిన్నవి వచ్చి పని మనుషులకి ఇచ్చేసిన. ఇంక చాక్లెట్‌లు, స్నాక్స్ తినమని ట్రైన్‌లోకి ఇచ్చినారు. ఎప్పుడన్నా ఫుడ్ చేసిస్తారు. మరెందుకో ఈసారి ఫుడ్ చేసియలేదు మాకు. ఇదే కాఫీ మా పిల్లల కోసమని ఇచ్చారనమాట. చాలా బావుందన్నారు పిల్లలు. వాళ్ళు బ్లాక్ కాఫీ తాగుతుంటారు. ఇంకా మాకు చలి ఎంత ఉందంటే అండి 2 థర్మల్స్ ఒక థర్మల్ ఏసుకోవాలి లోపల
అంతా. పైన స్వెటరు, పైన షాలు కప్పుకోవాలి. ఇంకా ఆ ఒళ్ళు మీద అవే ఎక్కువుంటాయి మనకు. ఇంకా పని చేసుకోవడము ఎంత చిరాకు. చేతులు చల్లగా అసలు పని చేయలేకపోతున్నాము. ఇంకా అసలు 8 డిగ్రీస్ ఉంటుంది. బట్టలైతే 3 రోజులకు బట్టలాడుతున్నాయి. మాకేందంటే లోపల థర్మల్స్ ఇవి అన్నీ వాషింగ్‌కేస్తే ఎక్కువుంటాయని మేమేం జేస్తామంటే అన్నీ 2 టైమ్స్ రిపీట్ జేస్తామనమాట. నేను ఎలా అంటే అలా. అంటే ఎట్లా అంటే ఇప్పుడు చీర అయితే వాషింగ్‌కు వేసేస్తామనుకోండి. లోపల థర్మల్స్ గూడా 2 సార్లు వాడతామనమాట. మనం పైన ఉండేది మురికైతుంటది గదా! పిల్లలైతే అన్ని సెట్లు, పైజామాలన్నీ అట్లా హ్యాంగ్ జేసి పెడతారు. మళ్ళీ ఇంకోసారి రిపీట్ జేస్తారు. చెప్పులు, సాక్సులు, హాట్ వాటర్‌లు తాగటానికి, చెయ్యి కడుక్కోవటానికి. నేను మా ఆయనతో హాస్పిటల్ పోయినప్పుడు ఇవన్నీ చిన్నదానికి ప్రసాదము ఇచ్చినారక్కడ. నేను బేగన్ పడితే ఇచ్చి పంపించిన గదా! ఆ డబ్బాలో పెట్టుకురమ్మా అన్నీ. నేనుంటే నాకిచ్చేది తినమని. ఇంక అందుకనేసి అన్ని డబ్బాలు ఆడున్న 2 రోజులు ఆడ ప్రసాదాలు ప్రార్థన కాడ, గురూజీ రూమ్ కాడ వచ్చినవన్నీ నేనైతే అన్నీ ఆ దానాదారు అవి బ్రౌన్ కలర్ దానాదారు పైన ఉన్న దాంట్లో. డ్రై రసగుల్లాలివి. కింద ఉన్నయి మాత్రం నేను తినలేదులెండి. ఇంక పడేసాము. జ్యూసీగా అయిపోయింది. నేను టిష్యూ యేసుకొని రమ్మంటే ఆమె వేసుకురాలేదు. ఇంకా పచ్చి కొబ్బరి అన్నీ ఇంక పనులు జేయడం మొదలుపెట్టినానండి. బాగుంది హెల్తు. కొంచెము కిందికొంగితే పెయినొస్తుంది నాకు. సో, డాక్టర్‌కి చెప్పినాము. ఆమెకిప్పుడు ఐరన్ టాబ్లెటు, కాల్షియం ఈ 2 ఇస్తుందన్నమాట. కంటిన్యూ చేయమన్నది. కానీ స్ట్రెస్ అవుతే మాత్రము తెలుస్తూ ఉందండి పెయిను. ఆపరేషన్ అయింది కదా! అందుకని చూసుకొని జాగ్రత్తగా కిందికి వంగకుండా, పైకెక్కకుండా, స్టూల్స్ ఎక్కకుండా ఇప్పటికి గూడా నేను అడిగినంక ఇప్పటికి గూడా కిందికి వంగగూడదా అంటే, "ఉన్నారు గదా! మీ ఇంట్లో ఇస్తున్నారు గదా! హెల్ప్ చేస్తున్నారు చేయించుకో" అనన్నది. ఎంజాయ్ జేయవలసే హెల్ప్ చేస్తున్నారు అనేసి. అంటే ఎప్పుడైనా ఎమర్జెన్సీ కింద ఏదన్నా పడితే అది వంగి తీసుకో అనింది. కానీ చైర్‌లో కూర్చొని జాగ్రత్తగా జేసుకుంటున్నా. డెలివరీలప్పుడు, ప్రెగ్నెన్సీ అప్పుడు గూడా ఇంత కేర్‌గా లేనండి బాబోయ్ నేను. ఇప్పుడు మాత్రం చాలా కేర్‌గా ఉంటున్నా. ఇప్పుడు మనం హెల్తీగా ఉంటేనే గదా! మళ్ళీ ఏ ప్రాబ్లమ్ రాదని. నేను అడిగిన డాక్టర్‌ని ఫ్యూచర్‌లో ఇంకేం ప్రాబ్లమొస్తాయి ఇప్పుడు ఆపరేషన్ అయింది కదా! విన్నాను నేను అంటే, "నువ్వు ఎవ్వరివి ఏమి వినొద్దు. నా వీడియోలు మాత్రమే చూడు. నా వీడియో ఉంది కదా! అది మాత్రమే చూడు." అంటే నేను తెలుగు డాక్టర్ల వీడియోస్ చూసాను. జస్ట్ అడుగుతున్నాను ఏమన్నా వస్తది. "నువ్వేం పట్టించుకోవద్దు. ఏం రావు నా వీడియోలే చూడు" అని అన్నది. షార్ట్ వీడియోలో 3 రోటీలు కాల్చడం చూపించినాను గదండీ! ఇప్పుడు 2 రోటీలు కాల్చడం చూపిస్తాను. యాక్చువల్‌గా ఊరికే అట్లా పైపైన చెప్తే చాలామందికి అర్థం కాదు. నాకు కూడా అర్థం కాదనమాట. నేను రుద్దటం జూడు బెంగాలీ వాళ్ళ కాడ నేర్చుకున్నా. ఎలా అంటే వాళ్ళు ఇలా తిప్పకుండా రుద్దుతారండి. ఒక్కసారి తిప్పుతారు. తర్వాత తిప్పకుండా రోటి అంతా అయ్యే వరకు అలాగే రుద్దుతారు. అది చెప్పడానికి టిప్ రాదు ఎవ్వరికీ. కానీ నేను చెప్పగలను మాక్సిమం చెప్తాను. మనము ఈ రోటీ చేసేదుంది గదా! అది చేసేటప్పుడు టైట్‌గా చేతుల్లో పట్టుకోకూడదనమాట. మన చేతుల్లో అది రోల్ అవ్వాలి. మనం గట్టిగా పట్టుకుంటాం గదా! వేళ్ళతో. అది పట్టుకోకూడదు. లూజ్‌గా పెట్టుకోవాలి చేతులకు. అప్పుడు ఇలా అంటుంటే మన చేతికి అరచేతికి గూడా అది తిరిగే మూవ్‌మెంట్ తగలాలనమాట. ఇలా అంటూ ఉంటే అది ఆటోమేటిక్‌గా రౌండ్‌గా తిరుగుతది. మీకు ఇట్లా చేసేటప్పుడు ఎక్కడో ఒక చోట పాయింట్ క్యాచ్ చేసుకోండి. అలా మీకు తెలిసిపోతది. లెఫ్ట్‌కు ప్రెజర్ చేయాలండి. రైట్‌కి ప్రెజర్ చేయగూడదు. ఒకసారి లెఫ్ట్‌కి ప్రెజర్ చేయాలి. ఒకసారి మధ్యకు చేయాలి. అలా మనం ఎంత లైట్‌గా ప్రెస్ చేయాలి. హెవీగా ప్రెస్ చేస్తే మన చపాతీల్లాగా వస్తాయన్నమాట. చూడండి రోటీ ఇప్పుడు నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ చేస్తున్నాను. లేకుంటే నాకు గూడా ఫుల్లుగా రోటీ ఎత్తకుండా తిప్పుతాననమాట. అంటే తిప్పకుండా. జొన్న రొట్టె ఎక్స్‌పర్ట్స్ ఉన్న వాళ్ళకైతే బాగా ఈజీగా వస్తదని అనుకుంటున్నా. జొన్న రొట్టె గూడా ఇలా చెయి అని చెప్తారు గానీ అంత ఈజీగా టిప్ చెప్పరు. మీరు ఒకవేళ ఇలా రాకపోతే బటర్ పేపర్ వేసుకోండి అడుగున బేకింగ్ పేపరు, బటర్ పేపర్ ఏసుకొని చపాతీ రుద్దితే మీకు చపాతీ ప్యు దీనికి అంటుకోదు. ప్లేట్‌కు. నేను చాలా మందికి చేసేదాన్నండి పెళ్ళికి ముందు. సో, ఇప్పుడు నా ఫ్యామిలీకి చేయడం నాకు పెద్ద కష్టం గాదు. గెస్ట్‌లొచ్చినా గాని అందరికీ చేసేదాన్ని. ఎంత బావుంటదంటే మనకు పాలేసుకోండి. మీకు సాఫ్ట్‌గా రావాలి అంటే ఎవరికైనా చపాతీ పిండిలో పాలేసుకోండి. అదే మన ఆయిల్ చపాతీకైతే పెరుగు వేసుకోండి. క్రిస్పీగా వస్తది. దీన్ని ఎక్కువ పిసకనక్కర్ల పాలేస్తే. చాలా సాఫ్ట్‌గా ఉంటది. 2 డేస్ అయినా గాని మీకు సాఫ్ట్‌గా ఉంటది.
లేదంటే మీరెక్కువ పిసకాలనమాట. ఇంకోటేంటంటే తందూరి రోటీలాగా గూడా నేను చేస్తాను. ఈ పెన్నం మీద తడి పెట్టేసి, తడి పెట్టకపోయినా రోటీకి బ్యాక్ సైడ్ ఇంతకుముందు ఎప్పుడో పాత వ్లాగ్‌లో చూపించిన ఓన్ ఐడియాతో చెప్తున్నా. దీనికి హ్యాండిల్ లేదు. హ్యాండిల్ ఉన్న పెన్నం. మళ్ళీ ఎప్పుడన్నా చేస్తే చూపిస్తాను. రోటీకి ఒకవైపు తడి చేసి పెన్నం మీద పెట్టేసి రివర్స్ చేసేస్తే అప్పుడేమవుతది పెన్నానికి తడికి అంటుకుంటది. ఆ రివర్స్ చేసి నేను పుల్కా ఎలా పొంగిస్తున్నానో పెన్నం గూడా అలాగే రౌండ్‌గా పొంగిచ్చి మళ్ళీ తీస్తే కొంచెం తందూరి రోటీ స్టైల్‌లో ఉంటది. కొంచెం ఓన్ ఐడియా వేసుకొని చేసినాననమాట. వీడియోలోనే మీకంతా నాది కాల్చటం అంతా కనిపిస్తుంది గదా! ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పినాను. ఇక్కడ 2 చేసేది చూపిస్తున్నాను. నేనేంటంటే మీకు ఈ గ్యాప్‌లో ఏ దానికి రౌండ్ చేసుకుంటామండి మేము. ముందే అన్ని రౌండ్‌లు చేసి పెట్టుకోమనమాట. ఎంత రౌండ్ చేసినా మళ్ళీ ఒక్కసారి చేతిలో షేపు రౌండ్ చేస్తేనే అప్పుడు రౌండ్‌గొస్తది. మీకు నేను చేసే పద్ధతి నచ్చిందా? నేను అదంతా కట్ చేసిన. తీసుకునే గ్యాప్ ఉంది గదా! అది అంటే రోటీ ఏసిన తర్వాత మళ్ళీ రౌండ్‌గా చేసుకునే గ్యాప్‌లో ఎడిటింగ్ చేసేసాను. టైం వేస్ట్ అవుతదని. ఇంకా ఏంటంటే నాకు యూట్యూబ్‌లో సంవత్సరానికి ఒక్క చెక్కు తీసుకుంటున్నాను. ఆ చెక్కుది మూవ్‌మెంట్ బాగా $10కి పోయిండిందండి ఆపరేషన్‌కి పోయేటప్పటికి. $10కు మంత్లీ నడుస్తా ఉండే. సడెన్‌గా $0కొచ్చింది. నేను ఆపరేషన్‌కెళ్ళి ఇంకా వీడియోస్ సరిగ్గా పెట్టక $0కొచ్చేసిందనమాట. మైనస్ అయిపోయిందంతా. అంటే ఎస్టిమేషన్ రెవెన్యూ అని చూపిస్తుంటారు పర్ డే. దాంట్లో ఒక అమ్మాయి పెట్టింది ఆంటీ మీ వీడియోస్ నేను స్టేటస్‌లో మా ఫ్రెండ్స్‌కి షేర్ చేశానని. నేననుకున్న ఆపరేషన్‌కు పోయే ముందు గూడా పెద్దగా వీడియోలు పెట్టలేదు. ఏంటబ్బా! ఇట్లా పెరిగిపోతున్నారు సబ్‌స్క్రైబర్లు, డబ్బులు పెరుగుతుంది, రాంగ్ చూపిస్తుందేమో వాళ్ళ సిస్టము అని అనుకున్న $10 వరకు చూపిచ్చింది. తర్వాత ఇంక వీడియోలు తగ్గిపోయినాయి గదా! 0కి చూపిచ్చింది. అందుకండి కొంచెం షార్ట్స్ పెంచుకుంటూ అంటే నేను నా ఎస్టిమేషన్ ఎంత మినిమమ్ నెలకు ఎంతో $3 అంతే వస్తా ఉండే. సంవత్సరానికి అంతా కలిపి $100 కలెక్ట్ చేస్తున్నా చూడండి. పోయినసారి మేలో అయిపోయింది. అంటే పోయిన ఇయర్. ఇప్పుడు ఆ మేకు మళ్ళీ నేను $100 సంపాదించాలి అనేది ఒక పెట్టుకున్న క్యాష్ అని ఇంపార్టెంట్ కాదు గానీ, ఇన్నేళ్ళు కష్టపడుతున్న సంవత్సరానికి ఒక 8,000 యూట్యూబ్‌లో సంపాదిస్తున్నానన్న ఒక తృప్తి కోసం అంతే. ఇప్పటికైతే హాస్పిటల్‌కెళ్ళేటప్పుడు $47లో ఉన్నాను. 44 ఎంతో ఉన్నానండి. నేను మా ఆయనకి చెప్పిన హాస్పిటల్ నుండి వచ్చేసరికి ఇదే ఊపులో ఉంటే $50 అయితే $3 అయిపోతది. కానీ ఇప్పటికి నవంబర్ 13థ్ నుండి ఇప్పటికి ఇంకా అది కవర్ అవ్వల నేను అనుకున్న $50 ఇంకా ఎప్పుడు ఈ మంత్ అంతా పట్టేలా ఉంది. రోజుకు ఎట్లా అంటే 10 సెంట్స్ అని చూపిస్తది. 10 సెంట్స్ అని. 10 పైసలు అనుకోండి. 10, 20 అలా. అవి లెక్కలేసుకుంటుంటానన్నమాట నేను. ఎటు తిరిగి సంవత్సరానికి ఒక్క చెక్కన్నా తీసుకోవాలి అనేసి. మా పిల్లలకి చెప్పిన ఈసారి మొన్న వచ్చిన చెక్కుతో ఏం చేశాను, ఒక 1000 సాయిబాబాకిచ్చినాను. ఒక 1000 మా గురువుగారి ఆశ్రమానికిచ్చిన. ఒక 1000 వెంకటేశ్వర స్వామికి తీసి పెట్టినాను. ఇంకా పోలేదు గుడికి. పోయినప్పుడు ఎయటానికి. మిగిలిన 5000తో ఏఎంసీ గిన్నె కొనుక్కొచ్చుకున్నా. ఇంకా ఓపెన్ చేయలేదు. మా ఇంట్లో అప్పుడు ఎవ్వరికి పిల్లలకు మా ఆయనకిస్తుంటే "వద్దు, వద్దు నువ్వు కష్టపడినావు. నువ్వే పెట్టుకో, నువ్వే పెట్టుకో" అన్నారు. ఈసారి 8000 వస్తే చెప్పినా, "ఈసారన్నా తీసుకోండి చెక్కొస్తే నాకు" అని చెప్పినాను. మా అందరికి 2 వేలు ఇస్తే నలుగురికి 8000 అయితది గదా! ఎవ్రీ టైమ్ వచ్చినప్పుడు ఏదో ఒక వస్తువు కొనుక్కోవాలని. కానీ ఈసారి గూడా మేకు రాదు. మళ్ళీ నాకున్న ఈ స్లో మూవ్‌మెంట్‌కి ఎంత కష్టపడుతున్నా రావట్లేదులే గానీ, బట్ బావుంది. ఎంజాయ్ చేస్తున్నా రూపాయి. నాకంటే అసలు రాని వాళ్ళున్నారు. ఒకరన్నారు నాకు నెట్ డబ్బులొచ్చినా చాలు అని ఎప్పుడో నేను స్టార్టింగ్‌లో వ్లాగ్ ఓపెన్ చేసినప్పుడు. ఇంకోరన్నారు నాకు 5 పైసొచ్చినా చాలు అని. పాపం వాళ్ళందరికంటే గూడా నేను ఎంతో కొంత రీచ్ అయినాను. అంటే ఒక సేఫ్ జోన్‌లో ఉన్నా యూట్యూబ్‌లో. అట్లా ఫెయిల్ స్టూడెంట్ గాదు, ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ గాదు. పాస్ అయిన స్టూడెంట్‌నని అనుకుంటుంటాను. బట్ మానేయాలనిపిస్తదండి. కానీ హ్మ్. ఎవరో ఒకరు ఇష్టపడే మనుషులున్నారు గదా! అందుకనేసి మానేయటం ఇష్టముండదు. ఇంకా లాస్ట్ వీడియోలో ఒకరు పెట్టారు. ఈ మధ్య రెగ్యులర్‌గా చూస్తున్నారు. మీరు చెప్పారండి 10 నిమిషాల్లో
చక్కగా అనేసి అన్నారు. నా లైఫ్‌లో ఏం జరిగిందో నేను దాన్ని బేస్ చేసుకొనే చెప్తున్నానండి ఏది కూడా. వేరే వాళ్ళ లైఫ్ చూసి చెప్పట్లేదు. నా లైఫ్ దాచిపెట్టి చెప్పట్లేదు. నా అనుభవాలను ఇంకోళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా పేర్లు తీయకుండా అలా చెప్తున్నాననమాట. నా ఎక్స్‌పీరియన్సే అన్నీ చెప్తున్నా. ఏదో నా కళ్ళతో చూసినవి. ఇంతే తప్ప నాకేం పెద్ద జ్ఞానం ఉందని అనుకోకండి. జ్ఞానం అని కాదు. నేను పెద్ద మోటివేషనల్ స్పీకర్‌లాగా అన్నీ ఏమేమో చెప్తుంటామని అనుకోకండి. ఐడియా నాకు ఏం ఫీల్ అయితానో అయి మాత్రమే మీతో షేర్ చేస్తుంటాననమాట. ఎందుకో తెలీదు కానియండి, ఆపరేషన్ అయిన తర్వాత ఏదో పెద్ద నాకు సమస్యలే తీరిపోయిన ఫీలింగ్ ఉంది. అంటే నా శరీర సమస్యలు అని కాదు, మానసికంగా గూడా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఎప్పటినుండో సఫర్ అవుతున్న మానసికంగా. ఇది ఎక్కడి దాకెళ్తది? నాకెవరు చేస్తారు? నాకెవరు చేస్తారు? నాకు చేసేవాళ్ళు లేరు అని ఎప్పుడు ఫీల్ అయ్యేదాన్ని. అప్పట్లో గూడా అందరికీ చికెన్ గన్యా వచ్చేది గదా! మా తోడికోడలన్నది, "మాకు చికెన్ గన్యా వచ్చింది. మాకు చాలా సఫర్ అయినాము. నీకు రాలేదు" అన్నట్టు ఆమె అన్నిటికి జబ్బుకి గూడా ఫీల్ అయితదనమాట. నేనన్నాను, "నాకు చేసేవాళ్ళు ఎవ్వరు లేరక్క. అట్లే చెప్పేదాన్ని. అందుకే నాకు దేవుడు అట్లా బెడ్‌లో పడేసి ఆపరేషను ఏది గూడా ఇవ్వలేదు. చేసేవాటోళ్ళు ఉన్న వాళ్ళకే వస్తది. నాకొక ఫీవర్ వస్తే గూడా మా ఆయన హాస్పిటల్‌కి పిలుచుకపోడు. సాయంత్రం ఆఫీస్ నుండి వచ్చినాకే పిలుచుకుపోయే టైపు. పిల్లలకొచ్చినా గానీ, ఏదైనా గానీ. సో, నాకు బెడ్‌లో ఇంత టీ పెట్టిచ్చేవాళ్ళు గూడా లేరు." నాకెప్పుడు భయపడేదాన్నండి అప్పట్లో. నాకొకసారి చెవు ఆపరేషన్ అన్నారు హైదరాబాద్‌లో. అప్పుడు భయపడ్డాను. అది మా ఆశ్రమానికెళ్ళాను. అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నా. ఆ హోల్ పడింటే. తర్వాత బ్యాక్ పెయిన్‌కి సర్జరీ అన్నారు 3 రోజులు పిల్లలు చిన్నగున్నప్పుడు. అప్పుడు భయపడ్డా. ఓయమ్మో! నాకెవడు జేస్తారు? ఒక గంట నేను పని జేయకుంటే నాకు చేసేవాళ్ళు లేరే అని. అప్పుడు మా ఆశ్రమానికెళ్ళిపోయాను. ఆకుపంచర్ తీసుకున్నాను. సెట్ అయిపోయింది. ఏంటంటే కిచెన్ ప్లాట్‌ఫార్మ్ ఉంది గదా! దీని మీద డైరెక్ట్‌గా కాలు పెట్టి ఎక్కినాననమాట హైదరాబాద్‌లో. యంగ్‌లో ఉన్నప్పుడు. అది నడుము పట్టేసుకుంది. అది ఎఫెక్ట్ కొట్టిందనమాట నాకు. ఇంకా తర్వాత బెంగుళూరులో భయపడ్డాను. ఈ L2, L3 ప్రాబ్లమ్ ఉండింది. అప్పుడు గూడా ఏం సర్జరీలంటారని. అప్పుడు గూడా చాలా సఫర్ అయినానండి నేను. ఈ బీరువా ఉంది గదా! మా బీరువా చూస్తుంటారు గదా! ఆ బీరువాని ఈ రూమ్ నుండి ఆ రూమ్‌కి లాక్కపోయినాననమాట. అప్పుడు L2, L3 ప్రాబ్లమ్ వచ్చి 25,000 ఖర్చు పెట్టుకున్నా. ఇంకా ఇలా ప్రతిసారి చాలా భయపడేదాన్నండి. బట్ భగవంతుడు నాకు ఈసారి ఆ భయం పోగొట్టాడు. నా ఫ్యామిలీ అంతా నన్ను బాగా చూసుకోవటం వల్ల నాకు చేసేవాళ్ళున్నారు అనేది అర్థమైపోయిందనమాట. అందుకనే కూడా ఉండొచ్చు. నేను మా ఫ్యామిలీ అంతా ఇంత బాగా నన్ను చూసుకుంటారని నేను ఎక్స్‌పెక్ట్ చేయలే రెస్పాన్సిబిలిటీగా. సో, అది గూడా ఒక అందుకు కారణమైండొచ్చు. రాత్రిళ్ళు ముసలోళ్ళలాగా అరుస్తుంటానండి ఈ పాదాల నొప్పులతోటి. నేనిప్పుడు గూడా అన్నీ ఎవరన్నా యూట్యూబ్‌లో ఈ పాయింట్స్ ఒత్తుకో అవి ఇవి అని చెప్తే, అలా చూసుకొని నొక్కుకుంటుంటానండి నేను. ఏవో ఒకటి మసాజ్‌లాగా అంటే మన ఫింగర్స్ బొటన వేలు, కాళ్ళ వేళ్ళన్నీ ఇలా నొక్కుకోమన్నారు. అది నొక్కుతుంటాను. చేతికి పాయింట్స్ అదేదో ఒకటి ప్రాబ్లమ్‌కి చెప్తుంటారు గదా! అలా. ఇగ చూడండి నేను జేసుకున్న పప్పు, గోరుచిక్కుడు కర్రీ, రోటీస్ ఇంతే. ఇంక ఇదంతా క్లీన్ జేయడం చాలా టైం పడతది. పెద్ద పీట ఉందనుకోండి పిండి కింద పడదు. నాకు కొంచెం పిండి కింద పడతది. ఎందుకంటే ఎక్కువ ఒత్తుకోవాలి గదా! పిండి బెంగాలీ వాళ్ళ స్టైల్‌లో అయితే కొంచెం పిండి అడుగుకి ఎక్కువ వేసుకుంటాననమాట. రోటీస్ ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి. మీరు అప్పటి నుండి స్టార్టింగ్ నుండి నేను రుద్దటం, కాల్చడం చూసారు గదా! ఇంగ నెక్స్ట్ డే అండి ఈ వీడియో. తీసిమ్మంటే తీసిస్తాను. అక్కర్లేదులే. మళ్ళీ దిగినప్పుడు ఒకేసారి. ఇప్పుడు పెరుగన్నంకి వస్తే కలుపుతా తోడుకుంటే, లేకుంటే లేదు. ఏమి చిత్రాన్నం చేసి తినేసిపోతానే. టిఫిన్‌కు చిత్రాన్నం తింటావా? సరే అది పెట్టేసి చలికాలం కదా ఏమీ కాదు. ఎందుకు వేస్ట్ చేయడము? అట్లా అంటావా? చలికాలం ఏమీ కాదు. అన్నము దోశ తినేసి అదే తీసుకెళ్తాం. ఇక్కడ గిన్నె తీసిస్తావా అన్నానికి? ఎందుకు? అన్నం పెట్టాలి కదా. మళ్ళీ ఎందుకు అన్నము? ఇప్పుడు ఉండే దాంతో కలిసి ఎంత ఉంది అన్నము? ఇంత సరిపోతుంది. నాయన నువ్వు అయితే బాక్స్ సరిపోతుంది. అంత వంట చేసేస్తా రోజులాగా. ఇది కాదు ఇంకోటి. పిల్లలు వేడి చేసుకొని తింటా. అది కాదు కింది
లేకుంటే అది ఆహా వద్దులే ఇది ఏమండి ఇవి పాలు కాచుకోనిక వాటికి కాపర్ గిన్నె వేయాలి కదా. ఎక్కడ పడినాయి బట్టలు? బట్టలు ఎక్కడ పడినాయి? కింద పెట్టేసిన తీసిన అక్కడ అక్కడ అన్నీ వేసేసి అక్కడ వేస్తా 2 నిమిషాలు. డబ్బులు కూడా తీసి పెడతాను. రాత్రి అట్లా ఎక్కి తీసేయండి బియ్యం. ఏమి తక్కువ అయితే రాత్రి అట్లా ఎక్కి తీసేయండి బియ్యం.